హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను రికమెండ్ చేయబోయే డ్రామాస్ ఏదో కాదు, హారర్ జానర్‌కి సంబంధించిందనమాట. అందులో నా ఫస్ట్ ఫేవరెట్ రికమెండ్ చేయబోతున్నాను. ఇందులో కామెడీ ఉంది, లవ్ ఉంది, రొమాన్స్ ఉన్నాయి అండ్ ఆల్ సార్ట్ ఆఫ్ మిక్స్చర్ అన్నీ కలిపి కొడితే ఈ డ్రామా అని చెప్తా. సో ఈ డ్రామా పేరు ఓ మై గోస్ట్ అనమాట. ప్లాట్‌కొచ్చేసరికి నాబోంగ్ సూన్ అనే ఒక అమ్మాయి ఉంటుంది. తనని ఒక దయ్యం పొసెస్ చేస్తదనమాట. అయితే ఆ అమ్మాయి పేరు షిన్సునే అనమాట. షీ ఈజ్ అ వర్జిన్ స్పిరిట్ అనమాట. అయితే ప్రతిసారి తను వర్జిన్‌గా ఉండిపోవడం వల్ల చనిపోయాను అనుకుంటది. సో ప్రతి ఒక్కళ్ళు బాడీలోకి వెళ్ళి ఉంటూ ట్రై చేస్తదనమాట. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి బాడీలో ఈమె దూరుతదో తర్వాత తను రాలేక స్టక్ అయిపోతుంది. తను అప్పుడే కాన్ఫిడెంట్ అండ్ తను చెఫ్ అవ్వడంతో కూడా తన డిషెస్‌కి మంచి టేస్ట్ అండ్ ఆరోమా కూడా రావడం వలన తన హెడ్ చెఫ్ ఎవరైతే ఉంటాడో కంగ్ సున్ వో అని అతనితో ఈమె ప్రేమలో పడుతుందనమాట. కానీ అసలు ఈమె ఎలా చనిపోయింది? తిన దాంట్లోకెళ్ళి ఎందుకు రాలేకపోతుంది బయటికి? అసలు ఏంటి రిలేషన్ అనేది స్టోరీ ప్లాట్ అండ్ చాలా బావుంటుందండి. ఎక్కడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు ఈ డ్రామా. వేరియస్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ మిక్స్డ్ ఎమోషన్స్ కూడా ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్‌లోని కొంచెం కొంచెంగా స్లోగా రివీల్ చేస్తూ ఉంటారు స్టోరీని, సస్పెన్స్‌ని. సో డెఫినెట్లీ గో అండ్ వాచ్. టోటల్ 16 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ డ్రామా ఒక థాయ్ డ్రామాని చూసి రీమేక్ చేసిన డ్రామా అనమాట. థాయ్‌లో కూడా దీని పేరు ఓ మై గోస్టే ఈ డ్రామా పేరు. సో వీళ్ళు కొరియన్ డ్రామాలో కే డ్రామాలో కూడా వీళ్ళు ఓ మై గోస్ట్ అని పేరే పెట్టారనమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయే సెకండ్ డ్రామా బ్రింగ్ ఇట్ ఆన్ గోస్ట్. ఇది 16 ఎపిసోడ్స్ ఉంటుందండి ఇందులోని ఈ డ్రామాకి. సో ప్లాట్‌కొచ్చేసరికి పార్క్ బొంగ్‌పాల్ అని ఒక అబ్బాయి ఉంటాడు. ఇతను ఒక కాలేజ్ స్టూడెంట్ అనమాట. ఇతనికి దయ్యాలన్నీ ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈయన ఆ ఆత్మలను వదిలించే ఒక ప్రాసెస్‌లో ఉండి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళ యాన్సెస్టర్స్‌కి కూడా సేమ్ ఇట్లానే దయ్యాలను వదిలించే ఒక డ్యూటీ లాగా వీళ్ళు చేస్తూ ఉంటారనమాట. అయితే ఇతనికి అదే ప్రాసెస్‌లో ఉంటుండగా కిమ్ హ్యూన్ జే అని ఒక హై స్కూల్ గోస్ట్ కనిపిస్తదనమాట. అసల తను ఎవరు? తను ఎందుకు చనిపోయింది? అసలు తను గోస్టా కాదా? తను తను ఏంటి తన జర్నీ అనేది? ఇతను ఎలా కనిపెట్టారు? లాస్ట్‌లో తను ఏమయ్యింది అనేది ప్లాట్ అనమాట. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏమనిపిస్తదంటే, ఈ డ్రామా చూసినంత సేపు అసలు ఆమె దయ్యమే అనుకుంటాము. కానీ అసలు ఆమె దయ్యం చనిపోలేదు, బతికే ఉంటది. కానీ మధ్యలో మిడిల్ వరల్డ్‌లో ఉన్నట్టు ఉంటుందనమాట. లాస్ట్‌లో ఇతను ఎట్లా అది ఫైండ్ ఔట్ చేసి ఆమెకి గెట్ బ్యాక్ టు ద లైఫ్ తీసుకొచ్చారు అనేది డ్రామా ప్లాట్ అనమాట. సో ఎక్కడ అయితే ప్రతి ఎపిసోడ్ మీకు ఆ ఎంథూసియాజం క్యారీ చేస్తదనమాట. ఎక్కడ బోర్ కొట్టదు. స్లోగా రివీల్ అవుతూ ఉంటది. ఎవరైతే విలన్ ఉంటారో, ఆ విలన్ ఇతనా అని చెప్పి మనం షాక్ అవుతామనమాట. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయము. అంత బావుంటుంది డ్రామా. సో ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇప్పటికి ఎవరైనా వాచ్ చేయకపోతే ఇది నా మోస్ట్ రికమెండ్ డ్రామాలో ఒకటనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే థర్డ్ రికమెండేషన్ హోటల్ డెల్ లూనా. చాలా బావుంటుందండి ఈ డ్రామా. సో ఫస్ట్ నేను ప్లాట్ చెప్తాను నేను. ఇదొక ఫ్యాంటసీ రొమాన్స్ కొరియన్ డ్రామా అని చెప్పొచ్చు. ఒక కర్స్డ్ హోటల్ ఉంటుందనమాట. అక్కడ ఎవరైతే చనిపోతారో వాళ్ళకి క్యాటర్ చేస్తారనమాట గోస్ట్‌కి. అయితే అది రన్ చేసేది ఎవరో కాదనమాట. జంగ్ మన్ వోల్ అని ఒక ఆమె ఉంటది. తన ఫేట్ తనకు అట్లా చేయాల్సొస్తదనమాట. ఆ హోటల్‌కి తనకి పాస్ట్‌కి ఒక రిలేషన్ ఉంటుంది. సో ఆ కర్స్ ఉండడం వలన తిను ఇట్లా చేయాల్సొస్తూ ఉంటది. సో అది చేయడానికి అంటే ఆ హోటల్ రన్ చేయడానికి తను ఒక హ్యూమన్ హోటల్ మేనేజర్‌తో పార్ట్నర్‌షిప్ పొందాల్సొస్తదనమాట. ఎందుకంటే తను ఆ హోటల్ రన్ చేయాలంటే అదొక డీల్ అనమాట. అట్లా అతనితోని ఇట్లా ఈ హోటల్‌ని ఇలా రన్ చేయాలి అని. ఎవరైతే చనిపోయి వస్తారో వాళ్ళ ఆత్మకి, వాళ్ళకి చేసిన సిన్స్‌కి తగ్గట్టు వాళ్ళ జర్నీకి ఒక హీలింగ్ లాగా ఈ ఈ హోటల్‌కొచ్చిన వాళ్ళకి ఫుడ్ క్యాటర్ త్రూ అవుతదనమాట. సో, ఈ జంగ్మన్ వోల్ అనే ఒక అమ్మాయి ఉంది గదా! ఈమె హోటల్ ఓనర్ కదా! తనకి 1000 ఇయర్స్ ఎగో ఉన్న కర్స్ వలన ఇట్లా చేయాల్సొస్తదనమాట. కానీ ఎక్కడ కూడా ఆమె డిజైనింగ్ గాని, ఆమె వే ఆఫ్ క్లోతింగ్ గాని భలే చూపిస్తారనమాట. టోటల్ 16 ఎపిసోడ్స్ ఉంటాయి. హ్మ్. మ్యాండేటరీ వాచ్ అని చెప్తాను నేను. మిమ్మల్నయితే ఎక్కడా డిసప్పాయింట్ చేయదు ఈ డ్రామా. నేను చెప్పిన ఈ 3 డ్రామాస్ కూడా మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయవు. సో రన్ అండ్ వాచ్. అండ్ నా రివ్యూ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.